गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ఓం 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 శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. మన పాలకొల్లు హైమ గారింట్లో సత్సంగం ప్రతిరోజు జరిగే సత్సంగంలో భాగం కావడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను. పెళ్లి కోసం భీమవరం వచ్చి పాలకొల్లు రావడం జరిగింది. హైమ అంటే రమణ భాస్కర్తో స్టార్ట్ చేస్తారా? చదవండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ నాన్న ఉవాచ. మనం అందరము భక్తులమే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. దేవుణ్ణి ప్రార్థించినప్పటికీ ఈ లోకానికి సంబంధించిన విషయాల గురించి పరలోకంలో సుఖంగా ఉండాలని ఈ రకంగా ప్రార్థిస్తున్నాం. కానీ ఈ చక్రంలోంచి బయటకు రావటానికి కృషి ఏమీ చేయటం లేదు. మనం ఏదో కోరికతో భగవంతుని ఆరాధిస్తాము, కోరికతోటి కాదు ఆరాధించడం. భగవంతుణ్ణి హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా భగవంతుడే కావాలి, భగవంతుడి కోసమే ఇదంతా అని భగవంతుడి కావాలని హృదయపూర్వకంగా విశ్వాసంగా భగవంతుడిని ప్రార్థించాలన్నమాట. మనకి ఏది అవసరమో అది భగవంతుడు ఇస్తున్నాడు. కానీ మనం వాటితో సంతృప్తి పడకుండా ఇంకా ఏవో కావాలని కోరికలు అనమాట. ఆ కోరికలు కోరుకుంటాం అనమాట. దేవుని చూసేసరికి దేవుడు గుర్తొచ్చేసరికి కోరికలు గుర్తొస్తాయి అన్నమాట. కానీ కోరికలు కాదు, మనం భగవంతుణ్ణి నాన్నగారు చెప్పేవారు అనమాట. మనం గుడికి వెడతాం అనుకోండి, గుడికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి మన ఇంట్లో కోరికలు మనకి ఏది లోటైతే అది అడుగుతామండి భగవంతుణ్ణి. పిల్లలు బాగా చదవట్లేదనుకోండి, చదవకపోతే వాళ్ళకి చదువుని ప్రసాదించమని అడుగుతామండి. అలాగా కోరికలు మనకి లోపల ఇంటి దగ్గర ఏదైతే లేదో అది మనం భగవంతుని కోరుకుంటాం. సహజం, మనసు యొక్క లక్షణం. కానీ అలా కాదండి. మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని ఎలా ప్రార్థించాలంటే హృదయపూర్వకంగా, నాకు భక్తిని ప్రసాదించవయ్యా తండ్రి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు వైరాగ్యాన్ని ప్రసాదించు అని మనం అడగాలండి. అంతేకాని మనం కోరికలు కాదండి. మనం కోరికలు కోరుకున్నాం అనుకోండి, కోరిక ఇచ్చి వెళ్ళరమ్మంటాడు, అయిపోతుందండి. కానీ అది కాదండి. మనం భక్తిని ప్రసాదించమని అడిగామనుకోండి, అదేంటి జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగామనుకోండి, అది ఎప్పుడైతే మనం అలాగ అడిగామో మన మనసులో ఉన్న దోషాలన్నీ పోయి భగవంతుడు మనకి భక్తిని ప్రసాదిస్తాడు. భక్తి వల్ల అన్నీ వచ్చేస్తాయండి. మనం కోరుకోక్కర్లేదు, భక్తి వల్ల అన్నీ మనకి ప్రసాదిస్తాడండి భగవంతుడు. అందుకని మనం భక్తిని కోరుకోవాలి తప్ప కోరికలు కాదండి. కోరిక కోరుకున్నాం అనుకోండి, ఒకవేళ తీరితే తీరవచ్చు, భగవంతుడు ఇస్తే ఇవ్వచ్చు, అది తీరిపోయిన తర్వాత మళ్ళీ మన అశాంతి కానీ శాంతి ఉంటుందా? ఉండదు కదా. అలాగే అందుకని మీరు ఏంటంటే భగవంతుడిని భక్తిని ప్రసాదించమని కోరుకోవాలండి. భక్తిని ప్రసాదించమని కోరుకున్నప్పుడు భగవంతుడు ఆ భక్తిని ఇచ్చాడు అనుకోండి, ఎలాగా కోరుకుంటాం, ఆగదు. మన మనసుకి అలవాటైపోయింది కాబట్టి, ఏదో ఒకటి కోరుకోవటం అలవాటైపోయింది కాబట్టి భక్తిని ప్రసాదించమని భగవంతుడిని అడగాలండి.
అడిగామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే భగవంతుడిని భక్తిని ప్రసాదించమన్నప్పుడు అన్నీ చూస్తాడండి. మన మనసుకి పవిత్రత ఇస్తాడండి. ఆయన్ని స్మరించుకునేలా చేస్తాడు. ఆయన ఎక్కువ గుర్తొస్తాడండి. భగవంతుడు ఎక్కువ గుర్తొస్తాడండి. భగవంతుడు ఎక్కువ గుర్తు రావటం వల్ల శాంతి కలుగుతుందండి. ఈ కోరికలు ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. ఆయన తెలియకుండా ఏది రాదు కదా. ఆయనకి ప్రతీదీ తెలిసే వస్తుంది. అందుకని ఆయన తెలియకుండా ఏది రాదు కాబట్టి మనం భక్తిని ప్రసాదించమని అడిగితే ఆయనే అన్నీ మనకి కలగజేస్తాడండి. మీకు అటువంటి మనసు భగవంతుడే ఇవ్వాలండి. అందుకని భగవంతుని మనం భక్తిని ప్రసాదించమని అడగాలండి. ఒకవేళ నిజంగా మనకి ఏదైనా బాధలు ఉన్నాయనుకోండి, ఆ బాధలు మనం తట్టుకోలేకపోతున్నాం అనుకోండి, మన మనసు తట్టుకోలేకపోతుంది అనుకోండి, అప్పుడు భగవంతుడి మన ఇష్టదైవం ఏదైనా అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, యేసు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, భగవాన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనకి ఇష్టదైవాన్ని కనుక మనం హృదయపూర్వకంగా, తండ్రి నాకు అదే కావాలి, నువ్వే కావాలి తండ్రి, నువ్వు తప్ప ఏమీ వద్దు, నువ్వు కావాలి, నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, అందుకని నువ్వు ప్రసాదించు తండ్రి, నువ్వు కావాలి, నువ్వు దగ్గరగా ఉండాలి, నువ్వు నన్ను ఎక్కువ తలపెట్టుకుంటా ఉండు తండ్రి, నాకు జ్ఞాపకం వచ్చేలా చేయి తండ్రి, నువ్వే నిరంతరం నాకు గుర్తు రావాలి. నువ్వు ఎప్పుడైతే నిరంతరం గుర్తొచ్చావనుకో, గుర్తొస్తే అశాంతి పోతుంది కదా, శాంతి వస్తుంది. అందుకని నువ్వు గుర్తొచ్చేలా నాకు ప్రసాదించు తండ్రి. నేనేదో మాయలో పడిపోతున్నాను, మనసు మాయలో పడిపోతున్నాను, ఎక్కడికో అటు ఇటు తీసుకుపోతే వెళ్ళిపోతున్నాను, దాని కూడా అది ఎక్కడెక్కడికో లాక్కుపోతామంటే వెళ్ళిపోతున్నాను, నాకు తెలియట్లేదు. ఓ తండ్రి, ఓ పరమేశ్వరుడా, ఓ పరమాత్మ, ఓ అంతర్యామి, నువ్వు హృదయంలోనే ఉన్నావు కదా, హృదయంలోనే అంతర్యామిగా ఉన్నావు కదా, అందుకని నాకు భక్తిని ప్రసాదించు, మంచి మంచి తలంపులు వచ్చేలాగా అనుగ్రహించు తండ్రి. నీ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, అన్నీ ఉంటాయి, అంతా శాంతిగా ఉంటుంది, ఏ పరిస్థితి భారం అనిపించదు, అందుకని అంతా శాంతిగా ఉంటుంది తండ్రి అని భగవంతుడిని అలా ప్రార్థిస్తున్నాం అనుకో. అలా ప్రార్థించక ఏమవుతుందంటే ఆ మనసు మనకు తెలియకుండా బలపడిపోతుందండి. మనకు తెలియదు, అంటే మనం ఆయనతో అనుబంధంలో ఉన్నాం కదా, ఆయనతో అనుబంధంలో ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా లోకం మీదకి వెళ్ళకుండా నెమ్మదిగా ఆయన దగ్గరే ఉంది కాబట్టి నెమ్మదిగా పలచబడిపోతూ వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ దానికి అలవాటు వేగం కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది, ఏంటేంటో ఊహించేసుకుంటుంది, అలా ఇలా చేసేయాలనుకుంటుంది. మన వల్ల అవుతుందా? ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, అడ్మినిస్ట్రేటర్ ఒకడు ఉన్నాడు కదా, అంతర్యామిగా ఒకడు ఉన్నాడు కదా, ఆ అంతర్యామిగా ఉన్నవాడు హృదయంలోనే ఉన్నాడు కదా, ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెడితే అలా నిలబడవలసిందే కదా, తండ్రి ఉన్నాడు కదా, ఆయన సంకల్పం నెరవేరుతుంది కదా అనుకుని మనం అలా తలపెట్టుకుంటా ఉంటే ఆ మనసులో ఉన్న దోషాలన్నీ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయండి. మనసులో ఉన్న దోషాలన్నీ పలచబడిపోతూ వస్తాయండి. ఎప్పుడైతే పలచబడిపోతూ ఉంటాయో భగవంతుడు ఎక్కువ గుర్తొస్తాడని. ఎప్పుడైతే భగవంతుడు గుర్తొస్తున్నాడో ఆయన ఎక్కువ తలపెట్టుకునేలా మళ్ళీ ఆయన అనుగ్రహం లోపలే ఉంది కదా, లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడనమాట. మనం బయటికి వెళ్ళిపోతున్నాం, మనసు కూడా వెళ్ళిపోతున్నాం, బాబాయ్ మనసు కూడా వెళ్ళిపోకూడదు, అది సత్యం కాదు కదా, భగవంతుడి సత్యం అని చెప్పారు కదా మహాత్ములు, అందుకని మనం భగవంతుడితో ఉండాలి, అనుసంధానంలో ఉండాలి అని ఆ భగవంతుడి వెంపుకు మళ్ళీ మనసుని ఇలా తిప్పుకోగలుగుతాం అన్నమాట. అందుకని నాన్నగారు కూడా ఎక్కువ అనేవారు అనమాట, మనసు అలా వెళ్ళిపోతున్న మనసుని ఇలా తీసుకురండి, నెమ్మదిగా మెల్లిమెల్లిగా దానికి నచ్చచెప్పి, బయట ఏమీ లేదు, అంతా భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు కదా, లోపలికే ఉంది అంతా అని ఆ మనసుని బయటికి వెళ్ళిపోయే మనసుని లోపలికి తీసుకొస్తూ ఉంటే దానికి ట్రైనింగ్ ఇస్తే అది మనసు ఆగుతుందండి, ఈశ్వరుడు పాదాల దగ్గర ఆగుతుంది. అందుకని ఆ భగవంతుడిని మనసుని వెళ్ళిపోయినప్పుడల్లా ఆ పెసరట్టు తిరగేసుకోవాలండి. తలంపు వచ్చినప్పుడల్లా వెనక్కి తిరగటం అన్నమాట, బయటికి వెళ్ళిపోయి తలంపుని వెనక్కి తిప్పుకోవడం అనమాట. అలా వెనక్కి తిప్పుకోవడానికి ఎన్ని చెప్పారో నాన్నగారు, అన్ని సందర్భాల్లోని ఎన్ని రకాలుగా మనసు వెళ్ళిపోతుందో తలంపులతో అన్ని రకాలుగా వెనక్కి ఎలా తిప్పుకోవాలో చెప్పారు నాన్నగారు. అలా మనం తిప్పుకోగలుగుతున్నాం అనుకోండి. అలాగే మహాత్ముల మాటలు వినటం, మంచి స్నేహాలు చేయటం, అదేంటి సద్గ్రంథం, మంచి గ్రంథాలు కూడా మనకి స్నేహితులు లాంటి వాళ్ళు అని నాన్నగారు ఎన్నిసార్లు చెప్పారు. ఆ మంచి గ్రంథాలు చదవటం, ఏదో వాక్యం హృదయానికి పట్టిందాక ఆ మనసుకి ఆ వెనక ప్రయాణం చేస్తుంది అనమాట. అందుకని మనం ఆ మంచి గ్రంథాలు తీయటం, అస్తమాను చదివేసుకోక్కర్లేదు, అస్తమాను జపం చేసేసుకోక్కర్లేదు, అస్తమాను పూజలు చేసేయక్కర్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనసుకి నెమ్మదిగా దానికి నచ్చ చెబుతూ
వద్దు, బయట విషయాలకు వెళ్తే మనకు అశాంతి వస్తుంది, మనం భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తే శాంతి కలుగుతుందని చెప్పారు కదా ఋషులు. మనకు అనుభవంలో లేదు కానీ ఋషులు చెప్పారు కదా, ఆ మాట పట్ల మనకి విశ్వాసం ఉండాలి కదా అని ఆ మనసు భగవంతుడు గురువు చెప్పిన వాక్యాన్ని మనం లోపలికి తిప్పుకుంటున్నాం అనుకో. తిప్పుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వెనక్కి వస్తూ ఉంటున్నాం అనమాట. లేకపోతే వదిలేసాం అనుకో, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం. ఎన్ని తెచ్చేసుకుంటుందో, ఎన్ని ఊహలో, ఎన్ని ఆలోచనలో, ఎన్ని చెడ్డంతా తెచ్చుకుంది, ఎక్కడలేని చెడ్డంతా తెచ్చుకుంది. కొన్ని శాంతిగా ఉంటామా? కొన్ని బయటికి వెళ్ళిపోయింది మనసు, వెళ్ళిపోతే శాంతిగా ఉంటామా? శాంతిగా ఉండలేం. ఆ లోపలికి తీసుకొస్తేనే శాంతి, అది భగవంతుడి దగ్గరికి తీసుకొస్తేనే శాంతి. అందుకని మనం మా వెనక్కి తీసుకొస్తూ లోపలికి తీసుకొస్తూ రావాలన్నమాట. ఆ మనసుని నచ్చజెప్పటమే నాన్నగారు చెప్పి సబ్జెక్ట్ అంతా మనసుకి నచ్చజెప్పి హృదయంలోకి మార్చుకుంటా భగవంతుడి వైపుకి తీసుకెళ్తా ఉంటే సరిపోతుంది. ఆయనే గుంజేసుకుంటారు లోపలికి, ఆయనే లోపలికి లాగేసుకుంటారు. అందుకని మనం ఊరికే అంటించడం అంతే. ఆ మనసుని ఆ ఈశ్వరుడు చెప్పిన వాక్యాన్ని, గురువు చెప్పిన వాక్యానికి అంటిస్తే చాలు, లోపలికి తీసుకుంటాం. ఆ అంటించడం పనే మనం స్వప్రయత్నం అని చెప్పారు. ఆ చిన్న చిన్న ప్రయత్నం అలా వెళ్ళిపోయేదాన్ని ఇలా. పోనీ నిజంగా మనసు బయటికే వెళ్ళిపోతాం, లోకంలోకే వెళ్ళిపోతాం, ఏదో ఊహించుకునే వెళ్ళిపోతాం. పోనీ ఏమన్నా జరుగుతాయా? మనం అనుకున్నది ఏమన్నా జరుగుతుందా? పోనీ జరిగితే ఏమన్నా శాంతి ఉందా? ఎక్కడికి వెళ్తే శాంతి ఉంది? భగవంతుని తలుచుకుంటా ఉంటే శాంతి ఉంది, ప్రకృతిని తలుచుకుంటా ఉంటే అశాంతి. అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, అది ఎక్కడ ఉంది, ఇదేంటో అంటే అలా తీసుకుపోతుంది తప్ప అశాంతే తప్ప శాంతి రాదు. అందుకని శాంతి కలగాలంటే మరి ఇప్పుడు మనకు శాంతి వద్దా? కానీ అందరికీ శాంతి కావాలి, అందరికీ ఆనందం కావాలి, అందరికీ శాంతి కావాలి. అందరికీ శాంతి కావాలన్నప్పుడు మరి మనసుని లోపలికి తిప్పుకుని శాంతి గురువులు చెప్పిన మాటని ప్రమాణంగా పెట్టుకుని ఆ మాటకు అనుగుణంగా జీవిస్తున్నాం అనుకో, మరి శాంతి కలుగుతుంది. శాంతి కలుగుతుంది తప్ప అశాంతి రాదు. మనం బయటకు వెళ్ళిపోతున్నాం అనుకో, అశాంతి వచ్చాం. మనసుని బయటకు వదిలేసాం అనుకో అశాంతి, అది లోపలికి తిప్పుకున్నాం అనుకో శాంతి. అలా రకరకాలుగా ఎన్ని రకాలుగా నాన్నగారు మనకి బోధించారో కదా. అలాగే మంచి స్నేహాలు చేయమని, సద్గ్రంథాలు మంచి గ్రంథాలు చదవమని, అదేంటి ఏదైనా అదే మనకి గుళ్ళకి వెళ్ళి ఇది ఉంటే గుళ్ళకి వెళ్ళొచ్చు. ఎవరైనా సత్పురుషులు ఉంటే మనకంటే అడ్వాన్స్డ్ సోర్స్ బోల్డ్ మంది ఉంటారు, మనకంటే అభివృద్ధమైన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళతోని స్నేహం చేస్తూ, వాళ్ళతో కలుస్తూ, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చక్కగా చూస్తూ వారు ఎలా జీవిస్తున్నారు తెలిసిపోతుంది కదా. అది తెలిస్తే మనసుకి పడుతుంది అనమాట. పట్టినప్పుడు దానికి కూడా ఉత్సాహం వస్తుంది చెయ్యాలని. ఓ అలా మనం కూడా ఉంటే బాగుండు, మనం కూడా చేద్దాం, వాళ్ళకి సాధ్యమైంది కదా, మనకెందుకు సాధ్యం అవదో, మనకు కూడా సాధ్యం అవుతుంది అని ఆ పట్టుదల వస్తుంది అన్నమాట. ఆ పట్టుదల వచ్చినప్పుడు ఎంతో కొంత మన ప్రయత్నం చేస్తాం అనమాట. ప్రయత్నం చేస్తే గురువు లోపలికి లాక్కుంటూ ఉంటారు. అలా ఆధ్యాత్మిక స్థితి పెరుగుతూ ఉందన్నమాట. అలా మనం పెంచుకుంటూ వస్తున్నాం అనుకో, మరి ఈ కోరికలన్నీ తగ్గుతాయి కదా. మరి అశాంతి తగ్గుతుంది, శాంతిగా ఉంటాం. మనం శాంతిగా ఉంటే ఇతరులకి శాంతిని ఇవ్వచ్చు. మన ద్వారా మనం ఇవ్వాలని అనుకోక్కర్లేదు, మన ద్వారా ఈశ్వరుడు ఇస్తాడు, అది ఆయన సొమ్ము. శాంతి అనేది ఆయన సొమ్ము. మన ప్రయత్నం ఏంటంటే ఆ వెళ్ళిపోయిన మనసుని వెనక్కి తీసుకురావటం ఒక్కటే మన ప్రయత్నం. అంటే వెళ్ళిపోయి ఆ పోజేసుకు వస్తుంది కాబట్టి, అజ్ఞానాన్ని పోజేసుకుంటుంది కాబట్టి, అందుకని శాంతి మనకి కావాల్సిన శాంతి కాబట్టి ప్రయాణమేమో మనకేమో కావాల్సిందేమో కోరికేమో శాంతి, ప్రయాణమేమో అశాంతి వెంపుకి. మరి ఎలా వస్తుంది శాంతి? గమ్యం ఎలా చేస్తాం? గమ్యం చేరలేం కదా. అందుకని గమ్యం భగవంతుడు కాబట్టి మనం శాంతిని పొందాలి కాబట్టి ఆ మనసుని వెనక్కి ఎలా తీసుకొస్తూ లోపలికి ఈశ్వరుడు మాటను ప్రమాణంగా పెట్టుకుని మనం జీవిస్తున్నాం అనుకో, జీవిస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా శాంతి కలుగుతుంది, ఇంకా ఉత్సాహం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎదుట వాళ్ళు ఎవరినైనా మనకంటే అభివృద్ధి అయిన వాళ్ళు చూస్తే అబ్బా వాడికి ఎంత సాధ్యమైంది, మనకు కూడా సాధ్యం చేసుకుందాం, మనం కూడా సాధ్యం పడుతుంది అని కొంచెం ఉత్సాహం వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం వస్తుంది. ఆయన అనుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. అంటే ఇంతలంతా అయిపోతుంది అన్నమాట. బాహ్యంగా మరి ఏదైనా ఎవరైనా కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఇంతలంతలు అవుతున్నాయా లేదా? అవుతున్నాయి కదా. అలాగే ఇది కూడా ఇంతలంతలు అవుతుంది, మరి పెరుగుతుంది. అలా మనం ఉత్సాహంగా చేస్తున్నాం అనుకో, హుషారుగా భగవంతుని పొందాలి. మనకి ఎంత అవకాశాలు ఇచ్చాడమ్మా మనకి అన్నీ. అందరికీ ఏది లోటు లేదు, ఎక్కడా లోటు లేదు, అన్నీ భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆ భగవంతుడిని మనకు ప్రసాదించినప్పుడు మరి ఆయనకి మన కృతజ్ఞతగా ఆయన పాదాలు పట్టుకుని ఆయన స్మరించుకుంటూ ఆయన్ని పటిష్టం చేసుకోవద్దు, ఆయన్ని సంపాదించుకోవద్దు, లోపలే ఉన్నాడు కదా.
అంటే మనం ఇప్పుడు నిజంగా బాహ్యంగా ఏదైనా సంపాదించుకున్నాం కదా, ఇక్కడతోటే పోతుంది. మనం భగవంతుడితో అనుసంధానమైంది మనకు కూడా వస్తుంది, మనకు కూడా వస్తుంది, మనకు దారి చూపిస్తుంది. మరి ఇది ఏమైనా దారి చూపిస్తుందా? ఈ బాహ్యంగా వెళ్ళింది సంపాదించుకున్నది ఏమైనా దారి చూపిస్తుందా? ఏమీ దారి నాన్నగారు నొక్కి 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 బుద్ధుడిని తన ఎత్తి బుద్ధుడు మనసును బాగు చేసుకోమన్నాడని చెప్తూ ఎన్నిసార్లు చెప్పేవారో, మనసును బాగు చేసుకోండు, మనసును బాగు చేసుకోండి. మీకు కూడా వచ్చేది మనసే కదా, మనసును బాగు చేసుకోండి, మనసును శుద్ధి చేసుకోండి, మనసుకి ఏకాగ్రత పట్టించండి, పవిత్రత పట్టించండి అన్నీ ఎంతలా చెప్పుకొచ్చారు. మరి అలా మనం జీవిస్తున్నాం అనుకోమ్మా, మనం ఎవరికి మనల్ని ఉద్ధరించుకున్నట్టు మనమే శాంతిగా ఉంటాం కదా, ఆ శాంతి అతటి వాళ్ళకి ఇవ్వచ్చు. అలా ప్రయాణం చేయాలి, అంతేగాని కోరికలు కాదని. కానీ కోరికలు లేకుండా ఉండవు. ఎల్లప్పుడూ ఏదో లోపల ఉంటే గుర్తు వస్తుంది అనుకో, ఏది లేకపోతే అదే వస్తుందని చెప్పారు కదా. మనకి ఇంటి దగ్గర ఏమీ లేవు అనుకోండి, అయ్యే గుర్తొస్తాయి అని చెప్పేవారు కదా. అలా గుర్తు వస్తున్నాయి అయినప్పటికీ కూడా మనం వెంటనే ఆయన్ని తలపెట్టుకుని ఆయన కదా మనకి కావలసింది, శాంతి కావాలి కదా. మనం భగవంతుడు కావాల్సింది మనకు శాంతిని ఇస్తాడు కదా. అందుకని శాంతిని ప్రసాదించమని అడగాలి, మనకి భక్తిని ప్రసాదించమని అడగాలి, జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి. అంతకుముందు నాన్నగారు రాకముందు ఏముంటే అయ్యి అడిగేసి లోపల ఏముంటే అడిగి నాన్నగారు వచ్చి చెప్పాక తెలిసింది. గుడికెళ్ళి అయ్యి అడగకూడదండి, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవన్నీ అడగక్కర్లేదండి, అవి ఎలాగ జరుగుతాయండి, అవి ఎలాగ ప్రారంభంలో ఒంటి మీద ఉన్నాయి జరుగుతాయి, కానీ మనకు తెలియదు కదా అలా జరుగుతాయని. అందుకని నాన్నగారు పదే 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 ఈశ్వరుడి సంకల్పంలో తల్లి గర్భంలో ఉండగానే నీకేమి ఇవ్వాలో, ఏం చెయ్యాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, ఏమి ఇవ్వాలో అవన్నీ నీకు ఇచ్చి పంపేశాడు, భూమి మీదకి పంపేశాడు. కానీ అది మనకు తెలియక మనం ఏమో కోరుకుంటాము. ఆ కోరికలు కోరుకున్నాం అనుకోండి భగవంతుడికి దూరం అయిపోతాము అని అన్ని రకాలుగా చెప్పారమ్మా. ఎన్ని రకాలుగా ఈ అహంభావం ఎన్ని రకాలుగా వెళ్ళిపోతుందో అన్ని రకాలుగానే వెనక్కి తీసుకొచ్చారు. అలా మనల్ని తయారు చేశారు. అలాంటిది మనం ఇంకా కొంచెం ఆయన వెంపుకి ఎక్కువ గ్రాటిట్యూడ్ చూపాలంటే, ఆయనలో మనం ఐక్యం అవ్వాలంటే, ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన్ని అంటిపెట్టుకుని స్మరించుకుంటావో, ప్రార్థించుకుంటావో, లేకపోతే ధ్యానమే చేస్తావో, ఏం చేసినా సరే, ఏది చేసుకున్నా పర్వాలేదు, మనసు ప్రకృతి వెంపుకి వెళ్ళకూడదు. ఈశ్వరుడు పాదాల దగ్గరికి రావాలి, హృదయంలోకి రావాలి. హృదయమో రాముడో కృష్ణుడో నీకు ఏది పెట్టుకుంటే ఆయన డివైన్ నేమ్ ఏది ఎవరిని తలపెట్టుకున్నా పర్వాలేదు, ఆ మనసు ఆయన పాదాల్లో అంకితం అవ్వాలన్నమాట. అవుతుందా లేదా అని చూసుకోమని ఇవ్వరాదు. ఈ మనసు హృదయంలో లైవ్ అవుతుందో లేదో చూసుకోండి. చేసేయటం కాదండి, గంటల తరబడి పూజలు చేసేయటం కాదు, మనసు అందులో లైవ్ అవుతుందా లేదా, ఆ పూజలో లైవ్ అవుతుందా లేదా చెప్పేవారు కదా. మరి ఎంత విపులంగా చెప్పేవారు. మరి ఆ పూజ చేసినప్పుడు అంతా గుర్తొస్తుంది అనమాట. మరి ఏదైనా గొమ్మని వ్యవహారికి ఏదైనా తలంపు రాకపోతే అది కాదు కదా, ఇక్కడ పెట్టి మనసు ఇక్కడ పెట్టి చెయ్యాలి కదా, ఇది ప్రధానం కదా. భగవంతుడిని పూజిస్తున్నప్పుడు మనసు ఆయన మీద ఉందా లేదా, ఆయన మీద ఉందా లేదో చూసుకోవాలన్నమాట. ఒకవేళ వెళ్ళిపోతే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టు, ఈశ్వరుడు పాదాల దగ్గర పెట్టు. అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు, మా ప్రకృతిలోకి తీసుకెళ్ళొద్దు, మనసు తీసుకుపోతుంది కానీ వెళ్ళవకండి, నెమ్మదిగా తీసుకెళ్ళకి అని ఎంత విపులంగా చెప్పారు, ఎంత తేలిగ్గా చెప్పారు. ఇంతకంటే సులువైన మార్గం కూడా ఉండదు, అంతలా చెప్పుకొచ్చారు నాన్న. అలా మనం జీవిస్తున్నాం అనుకో, అంతా శాంతే కదమ్మా. మరి అంతా శాంతిగా ఉంటాం. మనకి దేహం మీదకి ఏది వచ్చినా, ఏ ప్రారంభంలో మంచి వచ్చినా చెడ్డ వచ్చినా భరించే శక్తి భగవంతుడి మాటలు మనకి పట్టగా ఆయన్ని ఆరాధించగా ఆ శక్తి వస్తుంది అనమాట. ఏది వచ్చినా మనకి భగవంతుడు ఏది ప్రసాదించినా అది మనం ప్రసాదంగా తీసుకోగలుగుతాం అన్నమాట. ఆయన ఏది మనకి ఎప్పుడు ఏది ఇస్తాడో మనకి జరగబోయేది మనకేం తెలుస్తుంది, తెలియదు కదా, ఆయనకి తెలుస్తుంది. అందుకని మనకంటే ముందు ఆయన తెలుసు కాబట్టి మనల్ని రక్షించేవాడు ఆయన కాబట్టి ఆయనే పట్టుకున్నాం అనుకో, ఆ సంఘటన వచ్చినప్పుడు నిలబడిపోతాం. తేలికవుతుంది కదా. మరి ఎంత తేలిగ్గా చెప్పారు అసలు అని, ఎంత తేలిగ్గా చెప్పారు. ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఆలోచించాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, అవన్నీ చెప్పారు. ఇది ఏమన్నా పని కూర్చుని చేసేది కాదు. దైనందిన జీవితంలో పొద్దున్న లేచిన మొదలు నేను లేచిన మొదలు పడుకునే వరకు నేనుతోటి ఉంటాం కదా, అని దాన్ని ఎలా తెప్పుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఎలాగ ఆయనతో అనుబంధం పెట్టుకోవాలో, మానసికంగా ఎలా ఆయనతో అనుబంధం పెట్టుకోవాలో
ఆయన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండాలో, బాహ్యంగా అంటిపెట్టుకుంటే వచ్చే నష్టం, ఆయన్ని అంటిపెట్టుకుని ఉంటే లాభం, ఇవన్నీ ఎంత క్లారిటీగా చెప్పారు. అందరం ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నమలాన, ఆ వాక్యానికి అంటిపెట్టుకుని ఉన్నమలాన ప్రశాంతంగా ఉన్నాం. ఏ సంఘటన వచ్చినా ప్రశాంతంగా ఉన్నాం. లేకపోతే లబోదిబో అంటాం కదా, ఆ లబోదిబో అనకుండా భక్తులందరూ అంత శాంతిగా అంత ఆనందంగా ఉన్నారంటే ప్రతి మాట ఆయన సమక్షంలో విని ఆ హృదయానికి ఆ మనసుకు పట్టించారు కాబట్టి ఏ సంఘటన వచ్చినా శాంతిగా ఉండగలుగుతున్నారమ్మా. మరి అది ఆయన వైభవం, అది ఆయన వైభవం అన్నమాట. మహాత్ముల దగ్గరగా ఉండి మనకి ఎంత బోధించి శాంతిని కలగజేశారు. మరి ఎంత మనం ఇలా తట్టుకోగలుగుతున్నాం అంటే మన వల్ల అవుతుందా? సామాన్యం అది కాదు కదా. ఉంటున్నామంటే ఆయన అనుగ్రహం అన్నమాట. ఆయన దయా రూపం ధరించి వచ్చి మన కుటుంబంలో మనవాడిగా తిరుగుతూ, ఎలా ఉన్నావమ్మా, ఏంటమ్మా, ఎలా ఉన్నావు, ఎలా ఉంటుంది నీకు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరైనా అడుగుతారు గురువులు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ మానసికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు పడి బాధ ఏంటి అని ఎవరు అడుగుతారమ్మా? ఎవరు అడుగుతారు? అంత తేలిగ్గా, అంత దగ్గర కూర్చోబెట్టుకుని అంత తేలిగ్గా అడిగేవారమ్మా. అడిగితే వాళ్ళకి సగం భారం పోయేది, ఆగేసేవారు అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా మనం శాంతిగా లోపల మానసిక స్ట్రగుల్ కానీ, వ్యవహారిక స్ట్రగుల్, మన కుటుంబంలో వచ్చే స్ట్రగుల్ కానీ ఏదైనా ఉంటే ఆయన ఆ పలకరింపులోనే వెళ్ళిపోయి, ఆ పలకరింపులోనే పోయేది అమ్మ. వాళ్ళకి శాంతి కలిగేది, శాంతి వస్తుంది కదా. ఆ భారం అంతా ఆయన మోసుకునేవారు, ఆయన తీసుకునేవారు. ఆయన తీసుకునే లోపలికి ఆయన సమర్థులు కాబట్టి, మహాజ్ఞానులు కాబట్టి, అన్నింటికంటే అబౌవ్గా ఉన్నారు కాబట్టి ఆయన సాధ్యం. ఎదట వాళ్ళ దుఃఖం ఎవరైనా మాట చెబుతూ ఉంటేనేనో మనం కదా, ఎవరైనా చెబుతూ ఉంటే కష్టం చెబుతూ ఉంటేనేనో మనం కదా, ఎవరైనా కష్టం చెబుతూ ఉంటే వింటావా? నాన్నగారు ఎన్ని వినేవారు, ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చిన దగ్గర కూర్చోబెట్టి, ఒక్కొక్కరికి మనసులో బాధ ఉంటే ఆ బాధ చెప్పలేకపోతే నాన్నగారికి తెలుసు కదా, అంతర్యామిగా ఉన్నారు కదా, ఇలా రమ్మనండి అని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ లోపలంతా లాగేసేవారు అన్నమాట. లోపలంతా లాగేసి మనం ఇల్లు దులుపుకుంటే దుమ్మంతా ఎలా దులిపేస్తామో అలా దులిపేసేవారు. లోపల అజ్ఞానం అంతా దులిపేసేవారు. ఆ దులిపేసి ఖాళీ చేసి వాళ్ళకి శాంతిని ఇచ్చేసేవారు. వాళ్ళు బలిష్టమైపోయేవారు. ఎంత బలం వచ్చేసి ఇంకేదైనా సాధించగలం అన్నంత సంకల్పం, ఆ దృఢ సంకల్పం కలగజేసేవారు. మహాత్ముల అనుగ్రహం, మహాత్ముల సమక్షంలోనే సత్సంకల్పం రావాలి తప్ప మనం మామూలుగా సాధన చేస్తే రాదు. అది ఆయన సమక్షంలో అంత దృఢ సంకల్పం వచ్చి అప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయేవారు. ఎంతమందిని చూసాం మనం ఎంతమందిని చూసాం, ఎంతమంది భక్తులు చూసాము ఎదురుగుండాలని. అలా కూర్చోబెట్టి ఆ లోపలదంతా శాంతితో కాలిపోతున్న మనసుని ఆ లోపల నుంచి లాగి అడిగి లాగేసేవారన్న, పీల్చేసేవారన్న. పీల్చేసి వాళ్ళకి శాంతిగా పంపించేవారు. ఎంతలా అవన్నీ కూడా మనకు చూపించారు. అసలు అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అసలు ఎంత దయ ఉన్నది, అసలు సామాన్య దయ అది ఎన్నో కోట్ల జన్మలు చేసుకుంటేనే కానీ దొరకదు. అలాంటిది ఆయన సమక్షంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూసాం. అటువంటి మహాదేవుడు ఎప్పుడో మన ఋషికేశులు, హరిద్వార్లు అయితే వెళ్ళగలమా మనం? వెళ్ళలేము. చూడలేము. వెళ్ళటానికి పంపుతారా? పంపలేరు. అసలు వెళ్ళలేము. అంటే మనలో మన సామాన్య మానవుల తిరుగుతూ మనకి మనసుకి పట్టిస్తూ, చేయి కడుక్కుంటే బాధ, కూర్చుంటే బాధ, బాత్రూమ్కి వెళ్తే బాధ, ఇంకో చోటుకి వెళ్తే బాధ, బాగా ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడితే ఏదైనా పేపర్ కూడా వచ్చి మాట్లాడుతుంటే అక్కడ బాధ, అంతా బోధలేని నిమిషం లేదు, బోధలేని సెకండ్ లేదు. ఆయన జీవితం అంతా కూడా బోధే. అంటే అందరూ అంత శాంతిని పొందాలి అని ఆ ఋషులందరూ పూర్వం నుంచి వస్తున్నారు కదా మనకి బోధించడానికి. వీళ్ళకి ఆ హృదయంలో ఉన్న వస్తువుని తెలియచెయ్యాలి. వాళ్ళకు అనుభవంలో ఉంది కదా, ఆ అనుభవాన్ని వాళ్ళు కూడా అనుభవించాలి. వాళ్ళ హృదయంలో ఉంది కదా. రమణుడు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో మన హృదయంలో కూడా అదే ఉంది. నాన్నగారు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో అదే మన హృదయంలో ఉంది. అది ఆయనకి తెలుసు, మనకు తెలియట్లేదు. మనకి తెలియటానికి ఆ దారి సుగమం చేశారన్నమాట. ఆ దారి సుగమం చేయటంతో మనకి
మనకి ఆ మాట పట్ల ఇష్టం, ఆ మాట పట్ల ప్రేమ, మళ్ళీ ఆయనే మనకి ఆ ప్రేమను కలగజేసి, ఆ ఇష్టం కలగజేసి కూర్చోబెట్టుకుని మరి ఆ గొట్టబెట్టి పోసినట్టు బోధించారు. ఒకటి కాదు కదా, ఏ సందర్భంలో మనకి ఎటువంటి తలంపులు వస్తాయో. గృహస్థుగా ఉన్నాం కదా, నేనికే అనేక రకాల తలంపులు ఉన్నాయి కదా. సంసారం అంటే అదే కదా. మరి సంసారం అంటే నా ఇంట్లో నలుగురు సంసారం కాదు కదా, తలంపులే సంసారం. ఆ సంసారాన్ని నశింపజేసుకోవాలంటే మరి ఇవన్నీ వదిలేసుకుంటే వదిలేస్తున్నాం. మరి మనసులో ఉన్న సంసారం ఎవరు వదులుతారు? వదలలేకపోతున్నాం. అందుకని ఎలా వదలాలో చెప్పారు. నువ్వు నిర్మలంగా ఉండు, ఎవరైనా ఏదన్నా అంటున్నారనుకో నిర్మలంగా ఉండు, శాంతిగా ఉండు, ప్రతి సంఘటన చెయ్యకు, అంటే నువ్వు తిరిగి అనేకు. ఎవరైనా ఏదైనా అంటున్నారనుకో నువ్వు తిరిగి అనకు. అనలేదనుకో నీలో ఉన్న పాపం అంతా పోతుంది కదా. అంత తేలిగ్గా చెప్పారంటే మనసుకి ఎంత ఉత్సాహం అవుతుంది. అలాగే ఇంత తేలిక పోతుందా, ఇంత తేలిగ్గా పోతుంది అనకుండా ఉంటేని. అయితే అనకుండా ఉందాం, అంటే ఒక్కోసారి కోర్స్ ఆఫ్ హ్యాబిట్లో వచ్చేసినా అనకుండా ఉందాం. ఎందుకు మనం తిరిగి అనటం ఎందుకు అనే భావన మనకి ఆయన చెప్పటంలోని మనకి ఆ హృదయానికి కలగజేసి ఆ భావన మనకి ఇచ్చారు వారనమాట. ఆ సమక్షంలో మనకి ఆయనతో సహవాసం వల్ల వచ్చిందనమాట. ఆ రావటంలో మనకి తేలికైపోయింది అన్నమాట. ఎవరో ఏదన్నా అంటే ఈశ్వరుడు ఆ నోటితో అనిపిస్తున్నాడు, ఈశ్వరుడు ఆ హృదయంలో ఉన్నాడు కదా అనిపిస్తున్నాడు. అందరి హృదయాల్లో ఉన్నవాడు ఆయనే అని చెప్తున్నారు కదా, ఆయనే అనిపిస్తున్నాడు, ఆయన అంటున్నాడు కదా. ఎన్ని చెప్పారు ఇలాగా. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, నువ్వు శాంతిగా ఉన్నావు అనుకో, నీ శాంతికి టెస్ట్ ఇవ్వడండి ఈశ్వరుడు. టెస్ట్ పెట్టి వాళ్ళ చేత ఏళ్ళ చేత అనిపించేవాడండి, వాళ్ళు ముడ్డి గిల్లివాడండి. అంటే వాళ్ళు రెచ్చిపోయేవారండి. రెచ్చిపోతే మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది కదా. అంటే అది కూడా మనకు తెలియాలని, ఆ లోపల మనం శాంతిగా పటిష్టంగా ఉంటున్నావా లేదా అని తెలియటం కోసం టెస్ట్లు పెట్టేవారండి. అంటే టెస్ట్లు పెడతాడండి ఈశ్వరుడు, వాళ్ళ చేత అనిపిస్తాడండి. వాళ్ళ చేత అనిపించినప్పుడు మనం ఎంతవరకు ఉన్నాం, ఎంతవరకు తీసుకోగలుగుతాం, శాంతిగా తీసుకోగలుగుతాం అనేది మనకి కలగజేసి చెప్పటం, ఆ కలగజేయటం. మరి అలాంటివన్నీ భరించే శక్తిని ఇచ్చారు కదమ్మా. అది ఎంత కఠోర సాధన చేస్తేనే కానీ రాదు. అలాంటిది మరి మనకు ప్రసాదించారంటే మరి దైవానుగ్రహం కదా. మరి ఆ దైవమే రూపం ధరించి భూమి మీదకి వచ్చి బోధించడం అన్నమాట. అందరూ మహాత్ములందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనల్ని రక్షిస్తూనే వచ్చారు, మనం గుర్తించట్లేదు అంతే. వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా మనల్ని రక్షిస్తూనే ఉన్నారు, గొడుగులా కాపాడుతూనే ఉన్నారు. అది మనం గుర్తించాలన్నమాట. గుర్తించిన వాడు ధన్యుడు, గుర్తించకపోతే దుమ్ము అని చెప్పేవారు కదా. విశ్వాసం గురించి చెప్పేవారు కదా. విశ్వాసం ఉందనుకో గురువు పట్ల నీకు సొమ్ము, విశ్వాసం లేదనుకో దుమ్ము అనేవారు కదా. ఆ వాక్యం పట్ల విశ్వాసం ఉందనుకో టకటక నడిచి వెళ్ళిపోవచ్చు. ఆ వాక్యం పట్ల ఇష్టం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది కరెక్టా కదా. అందుకే నాన్నగారు కూడా ఎక్కువ సార్లు చెప్పేవారు, ఇంటికి వెళ్ళి నేను చెప్పానని కాదు, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి ఇది కరెక్టా కాదా. మరి అలా ఎవరు చూద్దారు, చెప్పింది చేసేయమంటారు గురువులు. మరి అయితే చెప్పింది చేసేయండి అంతే అంటారు అన్నమాట. అలా అని చెప్పేవారు. జ్ఞానిలో ఔన్నత్యం అక్కడే తెలిసిపోతుంది. జ్ఞాని ఔన్నత్యం అక్కడే అర్థమవుతుందమ్మా. మీరు ఇంటికి వెళ్ళి నేను చెప్పానని మీరు నమ్మద్దు, ఇంటికి వెళ్ళి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి కరెక్టా కాదా. మరి కరెక్టే, అక్కడే కరెక్ట్ అని తెలిసిపోతుంది కదా, ఇంటికి రావక్కర్లేదు, అక్కడే తెలుస్తుంది. అహంకారం ఎంత ఉందో, ఎవరిని ఎలా చూస్తున్నామో అది అంతా తెలుస్తుంది కదా. అక్కడ ఆయన సమక్షంలోనే మనకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. ఇంటికి వచ్చాక అవన్నీ తెచ్చుకుని ఇంటికి వచ్చి ఆ బాధ అంతా తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చుకుని అది మనం ప్రాక్టీస్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న రోజునే మనకు శాంతిగా ఉండగలుగుతాం. ఆయనకి రుణం తీర్చినట్టు అవుతుంది. ఆయనకి మనం ఆయనకి ఫలాలు ఎందుకు, ఫలాలు తింటారే అన్నానా, ఆ మనసు అనే ఫలం అప్పుడు తయారైనప్పుడు ఆయనకి ఇవ్వగలుగుతుంది. అంతే కదా. మరి ఆయన చెప్పినట్లు జీవిస్తే ఆ జీవించగా వచ్చింది అది ఆయనకి, అది ఇవ్వాలన్నమాట. అది ఇచ్చినప్పుడు మనం నిజంగా శిష్యులు అవుతాం, భక్తులు అవుతాం అన్నమాట. మళ్ళీ ఏదో తలంపొత్తం అంటే మళ్ళీ తీసుకెళ్ళాలి వెనక్కి తీసుకెళ్ళి దానికి నచ్చజెప్పి నాన్నగారు అనేవారు కదా, నెమ్మదిగా మనసునే బొజ్జగించి చెప్పమని చెప్పేవారు కదా. అలా బొజ్జగించి లోపలికి తీసుకెళ్తూ దానికి నచ్చజెప్తూ
బాహ్యంగా ఏమీ లేదు, అంతా లోపలే. మనం మనసుని తయారు చేసుకోమని మహాత్ములు చెప్పారు కదా, మనసుని తయారు చేసుకోవాలి. బయటికి వెళ్తే తయారవ్వదు కదా, లోపలికి వెళ్తే ఆయన చెప్పిన వాక్యం పట్టుకుని వెళ్తే తయారవుతుంది తప్ప అని ఏదో మనసుకు అలా నచ్చ చెప్పుకుని స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన్ని తలపెట్టుకుంటూ మానసికంగా అనుబంధం పెట్టుకుంటూ అలా పెట్టుకున్నాం అనుకో సన్నిహితంగా ఉంటాం. అప్పుడు ఈ విషయాలు బయటికి మనసు బయటికి వెళ్తా కదమ్మా, విషయాల వైపుకి వెళ్తా కదా, ఇంకా విషయాలు తగ్గిపోతాయి. నీకు భగవంతుడి మంచి తలంపులు కాబట్టి నిన్ను భగవంతుడిలో చేర్చడానికి అవి సహకరిస్తాయి. అందుకని నువ్వు లోపలికి ప్రయాణం చెయ్యి అని చెప్పి అంతలా విశదపరిచేవారు కదా. అదే భగవంతుడి పట్ల మనకి అంత భక్తి ఉండాలి, భగవంతుడి పట్ల అంత విశ్వాసం ఉండాలి, భగవంతుడి పట్ల అంత ప్రేమ ఉండాలి. ఇంట్లో వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది తప్ప భగవంతుడి మీద నాన్నగారు అనేవారు కదా, ఇంట్లో వాళ్ళని ప్రేమించడానికి ఏమో సాధన అక్కర్లేదండి, భగవంతుని ప్రేమించడానికి సాధన అవసరం అండి. అసలు గొప్పగా నిజంగా నాన్నగారు చెప్పే వరకు తెలియదు. నిజమే కదా, ఎంత పొరపాటు చేస్తాము, నిజమే కదా ఆయన సమర్థంలో అర్థమయ్యేది కదా, నిజమే సాధన ఎలా చేస్తున్నాం, పిల్లల్ని ప్రేమించడానికి సాధన ఏమీ చేయట్లేదు, ఆటోమేటిక్గా ప్రేమించేస్తున్నాం, న్యాచురల్గా ప్రేమించేస్తున్నాం. మరి భగవంతుని ప్రేమించాలనేసరికి మళ్ళీ కష్టమా, మళ్ళీ తీసుకురావాలా, మళ్ళీ కూర్చోబెట్టాలా, మళ్ళీ అనుకోవాలా, ఇన్ని చేయాలా. పిల్లలు ప్రేమించడానికి అంటే దాని సాధన అక్కర్లేదు, కానీ దీని సాధన అవసరం అంటే తప్పు చూపించారన్నమాట. అది తప్పు చూపించారు అంటే ఇంక నువ్వు ఇలా ప్రయాణం చేయి, ఇలా ఉండు, భగవంతుడి వెంపుకు ప్రయాణం చేయవు. అది నిజమైన ప్రేమ. అక్కడ ఆ ప్రేమ నిజమైన ప్రేమ. ఎప్పుడైతే భగవంతుడి వాక్యం పట్ల విశ్వాసం ఉండి ఆయన మాటని ప్రమాణంగా పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావో అప్పుడు నువ్వు పిల్లల్ని హృదయపూర్వకంగా ప్రేమించగలవు. అంటే వ్యక్తిగా కాకుండా అప్పుడు కూడా ఆ హృదయంలో కూడా ఉన్నది ఆయనే కదా, ఆ పిల్లలలో కూడా ఉన్నది ఆయనే, ఆ భర్తలో ఉన్నది కూడా ఆయన కదా ఈ రూపాలన్నీ ఇచ్చింది, ఈ కుటుంబంలో కలిపాడు. అంటే ప్రారంభంలో మనం ఏమి మంచి చెడ్డ అనుభవించడానికి కలిసి జీవించాలి కదా, కలిసి జీవించడానికి కలిపాడు కదా తండ్రి. ఇట్టిదా నీ మహిమ, ఇదా నీ మహిమ, ఇలా చేస్తావా తండ్రి, హృదయంలో అంతర్యామిగా ఉండి అలా ఆడుకుంటున్నావా, ఏమిటివయ్యా ఈ ఆట, భలే ఆడుకుంటున్నావయ్యా, ఓహయ్యా ఆట, కానీవయ్యా, నీ తర్వాతే నేను, నీ కూడానే నేను, అలా అనుకుంటున్నా. ఎంత ఆనందం, అద్భుతం కదా. అసలు మామూలుగా ఆయనతో అనుబంధం పెట్టుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా మానసికంగా ఆయనతో అనుబంధం పెట్టుకున్నప్పుడు ఇంకా అసలు మనసు బయటికి వెళ్తా ఉన్నది తెలిసిపోతుంది, చిన్నగా వెళ్తా ఉన్నా అర్థమైపోతుంది అన్నమాట. అంటే అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడిగా తెలియజేస్తాడు, చేసే పని ఏంటంటే తెలియజేస్తాడన్నమాట. తెలియజేస్తే బాబు ఏంటి ఇలా కాదు కదా, మళ్ళీ ఇలా ఏంటి, ఎందుకు చిన్న తలంపు కూడా వేస్ట్ అయిపోయింది కదా, చిన్న తలంపు కూడా అడ్డం ఉండకూడదు కదా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళటానికి. అమ్మో బాబాయ్ వద్దు, ప్రకృతి వద్దు, భగవంతుడే అనే భావన మనకి ఆటోమేటిక్గా మా గురువు లోపలుండి మనకి కలగజేస్తారు కాబట్టి వెంటనే మళ్ళీ మనం పట్టుకోగలుగుతూ ఉంటాం. మళ్ళీ ఆయన అనుబంధం ఏమిటి అయ్యా, ఏదో సరదాగా ఇంట్లో ఎలా సరదాగా ఉంటాం, పిల్లలతోటి ఇంట్లో ఉన్న వాళ్ళతో సరదాగా ఉంటాం, అలా గురువుతో సరదాగా ఆనందంగా ఆయన మాటలు ఆయన చెప్పారు కదా ఎలా ఉండాలని ఆ మాటలు తలపెట్టుకుంటూ సరదాగా ఆయనతో అనుబంధం వచ్చేస్తున్నాను. ఇంకెక్కడికెళ్ళినా ఆయన కూడానే ఉంటాడు, వేరుగా లేడు కదా, కూడానే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి నీకు ఏదైనా లోపల నుంచి ఏదైనా ఈ దేహగతమైన నశించలేదు కదా, మనకి మనసు నశించలేదు కదా, ఈ మనసు ఏమన్నా తేబోతుందేమో, ఏమన్నా ఆకర్షించబోతుందేమో దేని మీద వెంటనే తెలియజేసేస్తాడు, లోపల వెంటనే తెలియజేశాడు. ఎక్కడికి ఎవరో అన్నట్టే, ఎక్కడికి ఎందుకు వెంటనే అనిపిస్తాను, ఎందుకు నిజంగా బాగుంది, ఇక్కడ కదా అక్కడికి వెంటనే. అసలు అది అంటే చెప్పటం లేట్ అవుతుంది, అంటే స్ప్లిట్ సెకండ్ అనమాట, స్ప్లిట్ సెకండ్లో జరిగిపోతున్నాను, రాబోతుందా వెంటనే లోపలికి లాగేస్తాను. మరి గురువు పని కదా, అంత వైభవం కదా, మరి ఎంత మరి లేకపోతే మరి నిజంగా మనం నిగ్రహించగలవా కదా. ఆ గురువు చెప్పకపోతే, గురువు చెయ్యకపోతే లోపల ఆ ప్రకృతిలోకి వెళ్ళిపోతాం కదా, ఏదో ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది. ప్రకృతిలో అనేక రకాల ఆకర్షణలు కదమ్మా, ఏదో ఆకర్షణలో ఫాలో అయిపోతున్నాం. ఆకర్షణలో ఫాలో అవ్వకుండా వెంటనే గుర్తు చేస్తాం, అది గురువు.
ఎంత బాగా చేసావు తండ్రి, భలే రక్షించామే, లేదా గొయ్యిలో పడిపోతున్నావు, ప్రకృతిలో ఆ గొయ్యిలో పడిపోతుంది తండ్రి, మళ్ళీ లేవటం ఎంత కష్టమో కదా, గొయ్యిలోంచి లేవటం తండ్రి, ఎంత అద్భుతంగా చేసావు తండ్రి, భలే చేస్తావులే, నీ మీద పెట్టుకుంటే అన్నీ బాగా చేస్తావులే అంటే సరదా, లోపల సరదా ఆనందం అన్నమాట, ఆనందంలో సరదా మాటలు అనమాట, ఆయనతోనమాట, ఆయనతో అలా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు వెంటనే లోపలికి కొద్దిసేపు మళ్ళీ ఇంకో తలంపు వచ్చేలోపు నిమిషము 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో ఉంటుంది కదా, ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ గురువుతో అనుబంధం, ఇలా ఏదో ఒకటి అనుకోండి, తర్వాత ఏదో రాబోతుంది, పుట్టుకుని వచ్చింది అమ్మమ్మే అనిపించేస్తుంది. అంటే గురువు చేసే పని ఎలా చేస్తాడు, హృదయంలో మెలుకు తీసుకురావటం అనేది గురువు పని. కానీ గురువు పనే అయినప్పటికీ మనం ధ్యాస అంతా ఆయన మీద ఉంటే, అసలు ఈ జన్మ వచ్చినందుకు, ఆయన అలా బోధించినందుకు మనం లోపల ఆయనకి సమర్పించవలసింది మస్ట్, ఆ మనస్సుని హృదయంలో సమర్పించవలసింది. నువ్వు ఎలా చేసుకున్నా పర్వాలేదు, ఏ సాధన చేసినా పర్వాలేదు, ఆయనకు సమర్పించాలని, ఈ మనసును ఆయనకి ఇవ్వటమే, ఆయనదే కదా అంతే, ఆయన ఇచ్చిందే కదా, అందుకని మళ్ళీ ఆయనకే సమర్పించాలి, అందులోంచే వచ్చింది మళ్ళీ ఎదురికి ఆయనకే ఇచ్చేది. అలా ఆయనతో సమీపంగా ఆయనతోటే అనుబంధం పెట్టుకుని, ఆయనతోటే అనుబంధం పెట్టుకుని మానసికంగా వ్యవహారికంగా బాహ్యంగా మాట్లాడినప్పుడు వ్యవహారికంగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా ఉన్నా మాట్లాడుకుంటా ఉన్నా అవి కూడా ఆ జ్ఞాన పదాలే వచ్చేస్తాయి, ఆ పదాలే వచ్చేస్తాము. అలాగా సరే అయితే ఇదే కదా అదే కదా అంటే గురువు అన్నమాట, గురువు వాక్యం, గురువు ఇలా వాక్యం చెప్పారు కదా, గురువు వాక్యంతో లింకు, ఏది మాట్లాడినా లింకు, ఏది ఆలోచించినా లింకు, ఏది పని చేసినా లింకు, ఏదైనా పడిపోతుంది, ఓహో ఇది ఇది పడిపోయిందా, ఇది ప్రణాళిక, ఓహో ఇది నువ్వు అంతర్యామిగా ఉండి నువ్వు చూస్తున్నావా అంటే, మనం జాగ్రత్తగా ఉంటూనే ఒక్కోసారి జారిపోతాం. నాన్నగారు అని కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి జారిపోతుంది, అది ప్రణాళికలో ఉంటే జరిగిపోతుంది. ఇది నీ ప్రణాళిక, అంతర్యామిలో చూస్తున్నావా లోపలుండి, సరే కానీ ఓకే అని ఆయనతో అనమాట, సరదా ఆయనతో అనమాట, సరదాలు ముచ్చట్లు అప్పట్లో అన్నీ ఆయనతోటి అనమాట అన్నీ కూడా. అలా ఆయనతో అనుబంధంలోని ఏంటో తెలియదు అంతే, అదండి ఆయన అనుగ్రహం అంతా. మరి ఆయన చేసిన పనే కదమ్మా, మరి ఇదంతా ఎంత పట్టించారు, మనం అలా స్మరించుకుంటున్నామంటే, ఆయన అలా తలపెట్టుకుంటున్నామంటే మనల్ని ఎంత అలా పట్టించారు అసలు నిజంగా. గొట్టం పెట్టి పోసినట్టు పోసి ఆయన అదే మీ దారాలు ఆయన చేతిలో ఉన్నాయి, తెగిపోయిన గాలిపటాల్లో లేరండి మీరు, మన దారం ఈశ్వరుడి చేతిలో ఉందండి అని. ఈశ్వరుడి చేతిలో అంటే ఆయన చేతిలోనే ఉంది, ఆయన ఈశ్వరుడిగా చేతిలో. నాకు ఈశ్వరుడు అన్నా సరే నాన్నగారు అలా చెబుతూ ఉంటే నాన్నగారి పట్ల ఇష్టం, ఈశ్వరుడు ఏంటయ్యా మధ్యవాడు, నువ్వే ఇలా అనిపించు, నువ్వే ఈశ్వరుడు పోలాడు ఉన్నాడులే కానీ మళ్ళీ వ్యవహారం కదా, అందుకని ఉంటే ఉన్నాడులే కానీ నువ్వే అంటే ఆ లోపల భావన అలా వచ్చేసేదన్న. అరే ఆడు ఉన్నాడులేవయ్యా, నీతో ఎబవు కదా నువ్వు, ఎబవు మళ్ళీ అలా అని ఎబవు అని అనిపించే భావన వచ్చినా మళ్ళీ అలా అని నాన్నగారి దేహం అనిపించేది కాదు అసలు. ఎబవు అంటే ఇంకంతటా మీరు, ఇంకా ఆత్మ, మీరు చైతన్యం, చైతన్యం, మహాబ్రహ్మం, మహాచైతన్యం. అంటే ఆ రూపాన్ని చూసాము, ఉన్నప్పుడు మనం ఆరాధించుకోవాలి, కానీ అప్పుడు కూడా ఒక్కొక్కసారి అనంతం కదా నువ్వు అనిపించేది అన్నమాట. అనంతం కదా నువ్వు, ఆ దేహానికే పరిమితం కాదు కదా అంటే భావన అలా వచ్చేది. అనంతం కదా అని ఆ భావన అనిపించేసేది అనమాట. అలాగా మరి అనంతమైనటువంటి ఆ సద్వస్తువు కొంచెం ఆ దేహాన్ని సంకల్పించుకుని ఆయన దేహం వచ్చిందంటే మరి ఆయన అనుభవం పొందారు కదా, మరి పొంది మనం ప్రత్యక్షంగా చూసాం, అన్నీ చూసాం, ప్రతి సెకండ్ ప్రతిదీ భగవాను భాషలో చదవటం, నాన్నగారు అంటే ఏంటో తెలియటం. నాకు ఫస్ట్ స్టార్టింగ్ నాన్నగారు భగవాన్ రమణ భాషలు చదవటం, అది ఆయన ఇచ్చిన ప్రసాదం. భగవాన్ కరెక్ట్గా
ఆ భాషలు నా నాన్నగారితో పరిచయం అయ్యేటప్పుడు భగవాన్ స్మృతులు చదువుతున్నాను. స్మృతులు 20 పేజీలు చదివానేమో. చదివేసరికి నాన్నగారితో పరిచయం అయింది. నాన్నగారితో పరిచయం అయిన తర్వాత ఇంకా నా స్మృతులు కంటిన్యూ చేశానో లేదు నాకు గుర్తులేదు. తర్వాత రమణ భాషలు ఎందుకో చేతికొచ్చిందా రమణ భాషలు చదవటం, జ్ఞాని ఎలా ఉంటాడో, ఆ చైతన్యం ఎలా ఉంటుందో అని భగవాన్ చెప్పడం, అది నాన్నగారిలో చూడటం, అది నా హృదయంలోకి అనువదించుకోవటం, నడవటం అన్నమాట. అలా ప్రక్రియ అలా జరిగింది. నాన్నగారితో పరిచయంతో అలా అయ్యిందన్నమాట. భగవాన్ ప్రతీదీ కూడా ఆన్సరింగ్ ప్రశ్నలు వేస్తే భగవాన్ ఆన్సర్ చెప్పేవారు కదా, ప్రతీదీ చైతన్యంలో తీసుకెళ్ళిపోయేవారు అన్నమాట. అలాగే ప్రతీదీ చైతన్యంలో తీసుకెళ్తా ఉంటే అలాగే ప్రతీదీ కూడా జీవిస్తూ ఉంటే ప్రతీదీ చైతన్యం కదా అన్న మాట నాకు లోపల వెనక్కి తిప్పేసేది అన్నమాట. దాంతోపాటు నాన్నగారి దర్శనం ఈ చదవటం, నాన్నగారి దర్శనం, ప్రాక్టికాలిటీ, ఈ 3 కరెక్ట్గా అలా జరిగిపోతూ ఉండేవి అన్నమాట. అప్పుడు అదేంటి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞాని ఇలా ఉంటాడంటే నాన్నగారిలో నాకు అనిపించిపోయి అన్నమాట. భగవాన్ ఏదైతే చెప్పారో చైతన్యం యొక్క ఇది ఆ వైభవం ఎలా ఉంటుందో, చైతన్యం చేష్టలు ఎలా ఉంటాయో భగవద్గీతలో మరి 2వ అధ్యాయంలో చెప్పాడు కదా స్థితప్రజ్ఞ లక్షణాలు. అవన్నీ భగవాన్ చెప్పినప్పుడు ఆత్మలక్షణాలు ఎలా ఉంటాయి అంటే అది నాన్నగారిలో చూసేదనమాట. నాన్నగారిలో చూసి మళ్ళీ నాకు అన్వయించుకుని అంతర్యాముగా ఉన్నది అదే కదా, ఆ సద్వస్తువే కదా, ఆ చైతన్యమే కదా, అందుకని ఈ మనసుని వదిలేద్దాం, పట్టించుకోవద్దు, వదిలేద్దాం, ఇది నిజం కాదు, దీనికి మనకి సంబంధం లేదు అనేసి ఆ చైతన్యమే అంటే ఆ చైతన్యమే గుర్తుండేది. నాన్నగారు బ్రహ్మము ఈశ్వరుడు అంటే నాకు నచ్చేది కాదు, లెగిసి చెప్పేయాలనిపించేసి ఆ సభలో చెప్పేయాలి. బ్రహ్మము చైతన్యం అదే ఈశ్వరుడు అంటారేంటి, దేవుడు అంటారేంటి, ఆ పదాలు నచ్చేది కాదనమాట. దేవుడేంటి, ఈశ్వరుడేంటి, ఈ కాదు, ఈ అబ్బవు కదా, అనుభవం కదా, చైతన్యం కదా, ఆ భగవాన్ భాషలో చెప్పున్నారు కదా, అవి రిపీట్ అయిపోయి అనమాట. రిపీట్ అయిపోయి నాన్నగారి వాక్యం ముఖతహా విన్నాను కదా, ఆ ముఖతహా వినటంలో కరెక్ట్ అయిపోయేది అనమాట. కరెక్ట్ అయిపోయి ఇంకా అసలు చైతన్యం అంటే ఇది కదా, అనుభవం కదా, నాన్నగారిలో అవన్నీ చూస్తున్నాను కదా అని నాన్నగారు అంటే చైతన్యం అలా భగవాను నాన్నగారు అలా పడిపోయింది అన్నమాట. అసలు ఎప్పుడు దేహంగా నాన్నగారు ఒకసారి నాకు అదే కళ్ళలో భగవాను అదే స్టార్టింగ్ అనమాట 90 అనుకుంటున్నా, 5 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇలాగే భగవాను ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను అనమాట. మామూలుగా అప్పుడు చైతన్యంగానే భావన హృదయంలోని అని భగవాన్ భాషలో విన్నాను కదా, నాన్నగారు చెప్పేవారు కదా, అందుకని కళ్ళు మూసుకున్న హృదయం మీదే పెట్టినదాన్ని. అప్పుడు అదేంటి ఒకసారి ఇలాగే కూర్చుని ధ్యానంలో కూర్చుంటే భగవాను నాన్నగారు అలాగా కనిపించారన్నమాట. కనిపిస్తే వద్దు, రూపం వద్దు, నాకు హృదయం కదా, చైతన్యం ఇక్కడ హృదయంలో ఉన్నారు కదా, ఇంత సమీపంగా ఉన్నారు కదా, అది అనుభవం కదా, నాకు అది కావాలి, ఇది వద్దు అంటే అసలు నాన్నగారు భగవాను మళ్ళీ కనపడలేదు, నాన్నగారు మళ్ళీ కనపడలేదు, అస్సలు ఇద్దరు మళ్ళీ కనపడలేదు. కానీ ఇద్దరు ధ్యానంలో కూర్చున్నప్పుడు అలాగా వచ్చిందనమాట. వస్తే ఇంకా భావన అయితే మటుకు నాకు ఇలా వచ్చినాను, నాకు చైతన్యం కావాలి, కానీ నాకు ఇది వద్దు తండ్రి, రూపాలు వద్దు, నువ్వు చైతన్యం అని చెప్పావు కదా అంటే నేను చదువుతున్నాను కదా, అక్కడ భగవాన్ భాషలో చదువుతున్నాను కదా, చైతన్యం అన్నావు. నాన్నగారు కూడా చెప్పారు, రమణుడు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు కూడా మన హృదయంలో ఉంది, ఆయనకి అది అనుభవంలో ఉంది, మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే మన హృదయంలో ఉన్నది అని చెప్పారు ఫస్ట్ నాన్నగారు నాకు. అందుకని ఆ మాట గుర్తొచ్చి హృదయం కదా చెప్పారు నాన్నగారు మీరు, అందుకని రూపాలు వద్దు నాన్నగారు, చైతన్యం అనుభవిస్తే నేను అక్కడ అనుభవించాలి అని అనిపించింది. అప్పటికిప్పటికి నాన్నగారు కానీ భగవాన్ కానీ ఎప్పుడు కలలేదు, భగవాన్ ఎప్పుడు కల్లోకి రాలేదు, నాన్నగారు కూడా ఎప్పుడు కలలేదు. ఏదైనా ఒకవేళ మరీ సబ్జెక్ట్ ఇష్టం కదా, అందుకని ఎప్పుడైనా సబ్జెక్ట్ ఇష్టమైతే కొంచెం ఏదో అదేంటి స్పీచ్లోని అదేంటి సూక్ష్మంగా చెప్పేవారు కదా, కొన్ని లోపలికి ఎలా అవి గుర్తొచ్చి అవి కొంచెం కనిపించేది అన్నమాట.
నాన్నగారు చెప్పినట్టు, అంటే సభలో కూర్చున్నట్టు, అంటే ఆ సభలో మనకి శ్రవణం ఇష్టం కదా, అందుకని ఆ శ్రవణం ఇష్టం అలా అని మనసుకి కొంచెం పీల్చి ఉంటుంది, వాక్యాన్ని కాకుండా దేహాన్ని కూడా పీల్చి ఉంటుంది అని అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. నాన్నగారు అప్పుడు కూడా నాకు ఎప్పుడు కల్లో ఒకసారి తప్ప కనపడలేదు, కానీ 1-2 సెకండ్స్లో నాన్నగారు అలా స్పీచ్ చెప్తూ ఉంటే వివేకంగా అంతరాంతరాల్లో అన్న పదమే వినిపిస్తుంది, కానీ ఇంకా రెండోది ఎప్పటికిప్పుడు కళ రాలేదు. మరి రేపు ఎలా ఉంటామో తెలియదు, కానీ ఇప్పటిదాకా అసలు ఆ కళ్ళకు కూడా అలా రాలేదన్నమాట. అంతరాంతరాళ్ళు అనుభవం కదా, ఇట్టిది కదా, ఇది కదా అంటే నాన్నగారు హృదయంలో ఉంది అని చెప్పారు, అది అలా ఉండిపోయింది అంతే. ఫస్ట్నే నాన్నగారు భగవాన్ హృదయంలో ఏ సద్వస్తువు అయితే ఉందో అది ఆయనకు అనుభవంలో ఉంది, మన హృదయంలో కూడా ఆ సద్వస్తువే ఉంది, అది మనం అనుభవంలోకి తెచ్చుకోవటం ఒక్కటే అన్నారన్నమాట. ఆ మాట పట్టి ఎప్పుడు హృదయమే గుర్తొచ్చేది, కానీ ఇంకా దానికి లింకు బోధంతా చైతన్యం గురించే కదా చెప్పారు నాన్నగారు కూడా, ఎలా వెళ్ళాలో ఏంటని అలా ఇంకా ఆ వాక్యమే హృదయం పీల్చేది అనమాట. ఇంకా అదేంటి ఒక్కోసారి సభలో కూర్చుంటాం కదా, వెనకాల కూర్చుంటాం కదా, ఒక్కోసారి లేచి అని అద్దాం అనిపించేది అనమాట. ఆగు ఎక్కడికి, పైకి ఎక్కడికి, లోపల అనుభవం అనేసరికి పక్కన అయిపోయింది, అలా అయిపోయేది అన్నమాట. అలా అభ్యాసం అలా అయిపోయింది అంతే. ఇంకా అలా నాన్నగారితో అనుబంధం అలాగనమాట. అలా మనకి అంతలా చెప్పి హృదయంలో ఇంత ఇప్పుడు మామూలుగా ఇక్కడ దాకా వచ్చేసారనుకోండి, మనం రోడ్డు వరకు వచ్చేసారనుకోండి, పలానా ఇల్లు అండి, ఆయమ్మగారు ఇల్లు ఎక్కడండి అంటే ఇదిగో ఇదేనండి అంటే ఎలా ఉంటుంది, ఇదేనండి అంటే ఎలా ఉంటుంది. నాన్నగారు అలా చెప్పారు, నాన్నగారు బోధది అలా చెప్పారు, ఇదే అన్నారు, సూపర్ కదా, ఇదే అన్నారు. ఎంత అద్భుతం, అంతలా చెప్పారు మనకి, ఎక్సలెంట్. అంత అద్భుతంగా బోధి ఆత్మ గురించి ఏంటి పామరుడిగా పోనీ పండితుడి కంటే పోనీ అనుకోవచ్చేదో, అడుగు తయారయ్యాడు చేశాడు, అది చాలా చేసుంటాడు, పోనీ సాధనాపరుడు చేసి ఏంటి మామూలుగా గ్రస్తుగా ఉండి ఏదో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళకి బోధల అసలు అద్భుతం కదా టీచింగు. ఎంత హాయిగా సాఫీగా చల్లని గాలేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఒంటికి, అలా సాధన అలా తీసుకుంటూ అది హృదయం చైతన్యం. ఇంకా అసలు ఆ మాటలు అద్భుతం కదా. మరి మనం అసలు ఏమిస్తే తీరుతుంది రుణం మరి నిజంగా అంటే కలిసిపోవాలి అంతే, ఆ ఇల్లు ఐక్యం అవటం. హృదయంలోకి తేలిగ్గా ఈజీగా వెళ్ళిపోవాలని నాన్నగారు చెప్పారు అన్నారు కదా, ఆ తేలిగ్గా ఎలా వెళ్ళిపోవాలి? తేలిగ్గా ఎలా వెళ్ళిపోవాలంటే ఆ గురువు పట్ల, ఆ చెప్పే గురువు మనకు బోధిస్తూ ఉన్న గురువు, ఆ చెప్పే వాక్యం పట్ల, ఆ గురువు పట్ల మనకి విశ్వాసం. అంటే ఆపుదామన్నా ఆగలేనంత విశ్వాసం అన్నమాట. అంటే ఇంక సట్టలి ఇంకొన్నది అనవసరం మనకి, సట్టలి ఆ మాట వాక్యం ప్రమాణం అంతే. ఇంకా ప్రాణం ప్రమాణం హృదయం సర్వము అదే. అలా ఉన్నప్పుడు ఆ మాట పట్ల విశ్వాసం ఉన్నప్పుడు, అంత విశ్వాసం ఉన్నప్పుడు అలా ఈజీగా ఒకవేళ నిజంగా విశ్వాసం మనకు అంత లేదు, మనకు తెలిసిపోతుంది కదా, తెలుస్తుంది కదా లోపల ఎంత ఉందో. విశ్వాసం లేదు, ఆ విశ్వాసం పట్టించడం, మనసుకు పట్టించడం. ఏమిటే అంటే ఇప్పుడు నీతో మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మన మనసుని హూ ఈజ్ దిస్ ఐ, హూ యామై కాదు, హూ ఈజ్ దిస్ ఐ. ఏమి చెప్పారు కదా, జ్ఞానులు చెబుతున్నారు, వారు అనుభవజ్ఞులు. ఆ మాట పట్ల మనకి విశ్వాసం ఉండాలి కదా. వెళితే సుఖపడతాం కదా, హృదయంలోకి వెళ్తాం కదా. వారు ఏ స్టేట్ని అయితే పొందారో మనం కూడా పొందేయచ్చు కదా, అక్కడికి వెళ్ళిపోవాలి కదా. అందుకోసం కదా చెబుతూ ఉంటా అని ఆ మనసుకి చెప్తూ ఉంటే, పట్టిస్తూ ఉంటే అది అప్పుడు ఇంకో నెక్స్ట్ వినేటప్పటికి కొంచెం పటిష్టత వచ్చేస్తుంది, విశ్వాసం వచ్చేస్తుంది. ఆ విశ్వాసం వచ్చి కొద్ది మనకు తెలుస్తూ ఉంటుంది, మనకి ఆ మాట పట్ల మనకి ఎంత బలం ఉంది, గురువు చెప్పి వాక్యం పట్ల మనకి ఎంత ఉంది అనేది ఎవరిదానికి తెలుస్తున్నాము. ఆ వాక్యం ఒక్కసారి గగురిపాటి కింద ఆ మాట హృదయానికి పట్టేస్తుంది.
ఒక్కసారి ఆనందం వచ్చేస్తుంది. అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పారు అనుకునేవాళ్ళం కదా, అబ్బాయి వాళ్ళ స్పీచ్ అదిరిపోయింది అనుకునేవాళ్ళం కదా. అలా ఒక్కోసారి మనసుకి అలా ఇష్టం వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చి సందర్భాలు ఆ వాక్యాన్ని ఎక్కువ రిపీట్ చేసుకోవటం, మననం చెయ్యాలి. విశ్వాసం ఒక ఎత్తు, విశ్వాసం చేసింది మననం చేయటం ఒక ఎత్తు. మననానికి రాదు అంటే మన మనసులో దోషాలు ఉంటాయి కాబట్టి రాదు. అయినా కానీ మనసు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి, విషయాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి, రావే ఎందుకే లోపల ఉండొచ్చు కదే, సరిపోతుంది, ఇలా వెళ్దామే, సుఖపడతామే, ఇవన్నీ జరిగిపోతాయిలే, నువ్వేం ఆలోచించుకోక్కర్లేదు, అన్నీ ఆయనే ఉన్నాడు కదా, చెబుతున్నాడు కదా ఇంచక్కని హృదయంలో ఉన్నానని, మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు కదంటే, వెళ్దా ఇలా రావే, ఇటు కూర్చోవే అని దానికి ఎప్పుడైతే పట్టించామో దానికి కొంచెం బలం వచ్చేస్తుంది. ఇంకొంచెం బలం వచ్చేసరికి ఇంకోసారి వినేసరికి, ఇంకా వాక్యం వినేసరికి ఇంకా కొంచెం విశ్వాసం వచ్చేస్తుంది. అలా ఇంకా ఇంకా చెయ్యాలనేది రావాలి. ఊరుతూ ఉంటుందమ్మ, మనం చేసే కొద్ది ఊరుతూ ఉంటుందన్నమాట. ఆ ఊరి పని మనం చెయ్యాలి. ఊరి పని మనం చేయాలంటే మనసు వెళ్ళిపోయిన దాన్ని కొంచెం తీసుకురావాలి, బయటికి వెళ్ళిపోయేదాన్ని తీసుకొస్తాం. అంటే స్నేహితుడిగా నెమ్మదిగా దానికి నచ్చ చెబుతూ, ప్రకృతిలో ఏమీ లేదు, అంతా ఈశ్వరుడి దగ్గరే ఉంది, ఆయనతో మనకి సంబంధం కానీ బాహ్యం దాంతో మనకి సంబంధం ఏముంది, అదన్నీ ఇక్కడే పోతుంది. అవన్నీ బోల్డ్ విన్నాం, మహాత్ములు చెప్పారు, బయట శాస్త్రాలు మంది చెబుతారు, ఎవరి నోటంటా అనుకున్నా ఏది శాశ్వతం కాదమ్మా అనేస్తాం కదా, అందరూ చెప్పేసుకుంటాం కదా, అందరూ పెద్దవాళ్ళందరూ అనుకుంటాం, అందరూ కొంచెం చెప్పుకుంటాం, అవన్నీ వ్యవహారికంగా వింటున్నాం కదా, శాశ్వతం కాదు కదా. అంతే మాట ఉంటే గురువు వాక్యమే ఉండాలి, మనకి అది ఇష్టం ఉండాలి అని దాని పట్ల మనం పెంచుకుంటూ రావాలి. వస్తూ ఉంటే నెమ్మదిగా హృదయానికి లింక్ అయితే, ఒకవేళ నిజంగా రావట్లేదు అనుకో, మనకు అంత పటిష్టత రావట్లేదు అనుకో, ఈశ్వరుని ప్రశాంతంగా కూర్చుని ప్రార్థించుకో, తండ్రి నాకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, నాలో దోషాలు ఉండొచ్చు, నాకు తెలియదు కదా, దోషాలు ఉండొచ్చు, కానీ ఆ దోషాలను నువ్వు తొలగించేది నువ్వే, ఆ దోషాల్లోంచి బయటపడేస్తే నువ్వే, పోనీ ఏదో పొరపాట్లు చేస్తే చేశాను, ఇంక చేయకుండా ఉండని, చేయకుండా చెయ్యి, నిన్నే పట్టుకునేలా చెయ్యి, నువ్వే కదా గమ్యం, నువ్వే కదా సాధన, నువ్వే కదా గోలు, సర్వము నువ్వే కదా అని దానికి ప్రార్థించుకుంటున్నాం అనుకో. అలా ప్రార్థించుకోవటంలో కూడా దానికి బలం వస్తుందమ్మా, మనసుకి బలం వస్తుంది. ఏం లేదు, తలంపులన్నీ తీసేస్తే మంచి తలంపులన్నీ శుద్ధంగా ఉంటుంది కాబట్టి హృదయానికి దగ్గరగా అవుతూ ఉంటుంది, హృదయానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది అనమాట. అది అంతే, బయటికి వెళ్ళకుండా వెనక్కి తిప్పుకుంటా ఉంటే చాలు. ఈ సాధన చేస్తేనే చాలు, కర్మ పనంతా ఆయనే చేసేస్తాం. బయటికి వెళ్ళకుండా, ఆకర్షణలో పడకుండా మనం వెనక్కి తిప్పుకుంటే చాలు. అంటే మన మనసుకు ఉంది కాబట్టి బయటకు వెళ్తుంది, దాని సహజ లక్షణం అది. బయట ఆకర్షించబడుతుంది అంటే వేల జన్మల నుంచి వచ్చింది కదమ్మా, ఒక జన్మ కాదు కదా, అందుకని ఆకర్షణ ఆటోమేటిక్గా కలుగుతుంది దానికి బయట చూసేసరికి. కానీ కాదే బాబు రావే, లోపలికి రావే, అలా మనం అనుకోవటంలో అదేంటి విషయాలు వదిలేస్తుంది కదా, అప్పుడు దేనికి కొంచెం బలం వస్తాం, అప్పుడు దానికి వెళ్ళటం అలవాటు అవుతుంది. ఇలా 10 సార్లు చేస్తే ఒక రోజులో మనం ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. ఆ చేసుకోవాలంటే చేసుకున్నప్పుడు పరీక్షలు కూడా పెడతాడు. పరీక్షలు పెట్టినప్పుడు యావయ్యోయ్ ఎక్కడున్నావు, ఏదో మా సరదాగా ఆయనతో మాట్లాడుకోవటమే, ఇవన్నీ అలా మాట్లాడేసుకుంటానే, యావయ్యో అని చెప్పాను, ఎక్కడికి ఏంటయ్యా అలా వదిలేసావేంటి, ఏంటి అలా ఏదో ఆయనతో అనుబంధం అనమాట. ఎలా అనుకునే పద్ధతిలో అనేసుకుని నాన్నగారు అనేవారు కదా, పెసరట్టు తిరగేసుకోండి మనసుని అనేవారు కదా, అందుకని ఆ పదం నచ్చింది, అందుకని ఇలా వెనక్కి తిప్పేసుకోవటం అనమాట. ఆయన వాక్యాన్ని పెట్టుకోవటం, గమ్యం ఆయనే కదా, ఆత్మానుభవం పొందాలి అనేవారు కదా. మనం దేహం వచ్చిందంటే, భూమి మీదకి వచ్చిందంటే, నాన్నగారు ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ చెప్పేవారు, ఈ భూమి మీదకి వచ్చామంటే ఆత్మజ్ఞానం పొందటం కోసమే వచ్చామండి, కానీ పని మర్చిపోయామని నాకు బాగా నచ్చింది. అయ్య బాబు ఇలా మర్చిపోతే ఎలాగయ్యా, నువ్వు గుర్తు చేయాలి కదా, నువ్వు గుర్తు చేయవయ్యా బాబు, ఏదో మాయలో పడతాం, ఏదో తింగరోళంలే, తింగర జనాలు అందా వచ్చారు పాప నీ దగ్గరికి, అందుకని తింగరోళం కదా, నువ్వు గుర్తు చేయాలి అయ్యా, నువ్వు అలా వదిలేయకయ్యా అని అనిపించేది అన్నమాట. అనిపిస్తే మళ్ళీ అనేవారు, అదేంటి ఈశ్వరుడు స్మరణ మనకు వస్తుంది అనుకోండి, ఈశ్వరుడు మనకి గుర్తులో ఆయన గుర్తు పెట్టుకుంటేనే మీకు గుర్తు వస్తుందండి అనేవారు.
ఆయన గుర్తు పెట్టుకుంటేనే మనకు గుర్తు వస్తుందండి, లేకపోతే మనకు గుర్తు రాదండి అనేవారు. అలా అంటే అయ్య బాబోయో ఆయన గుర్తు పెట్టుకోలేదా, మర్చిపోయాడా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడా అంటే మనం బయటకు వెళ్ళిపోతాం కదా, మనసు బయటకు వెళ్ళిపోతుంది కదా, ఎక్కడికో పెళ్ళిలో పేరెంట్కో ఏదో వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతే అయ్య బాబు మర్చిపోయాడా, అవి మనకు గుర్తు రాలేదు కదా, వెళ్ళిపోయాం. అయ్య బాబోయ్ తండ్రి నువ్వు మర్చిపోతే ఎలాగా, నువ్వు మర్చిపోకూడదు, నువ్వు నన్ను గుర్తుపెట్టుకో. అలా మర్చిపోతే ఎలాగయ్యా, పోన్లే నేనేదో తింగరతాన్ని, నువ్వు తెలివైనవాడు కదా, అంతర్యామిగా ఉండి తెలివైనవాడు కదా, నువ్వు లోపల తెలివిగా ఉండి మరి లాగక మరి అలాగ ఉంటే వదిలేస్తే ఎలాగయ్యా, అలా అనమాట. అలా అనేసరికి తగ్గేదనమాట, ఎలా వెనక్కి వచ్చేదనమాట. అలా అభ్యాసం అనమాట. అభ్యాసం చేస్తూ ఉంటే, కృషి చేస్తూ ఉంటే కృప కట్టలు తెంచుకుని వచ్చేస్తుందమ్మా. కట్టలు తెంచుకునే వస్తుంది, ఆపుకుందామని ఆగదు. అంత వైభవం గురువు ఇచ్చే అనుగ్రహం ఆపుకుందామని ఆగదు. అది ఆయన అనుగ్రహం అంతే. పొందటానికి వచ్చి నీకు ఇంకో పని లేదని చాలాసార్లు అనిపిస్తుంది నాకు, చాలాసార్లు. ఇంకా అదే బతుకు, నీకు ఇంకెవరితో సంబంధం లేదు, నువ్వు పొందటానికి వచ్చు, మంచమే పడుకుంటానికి తిండి తినటానికి రాలేదు అని అనిపిస్తుంది. కానీ లోపలికి తిప్పేసుకుని విపరీతమైన సాధన చెయ్యాలి. అంటే విపరీతంగా అక్కర్లేదమ్మా, అలా విపరీతంగాని అలా పడిపోక్కర్లేదు, ఆవేశపడక్కర్లేదు. అంటే రావట్లేదు కాబట్టి దాన్ని ఎలాగైనా మలుపు తిప్పాలి. ఎందుకు రాదు, మరి నువ్వు పొందుదాం అనుకుంటున్నావు, నీకు పొందాలనేది ఉంది, నీవు పొందుదాం అనుకుంటున్నావు, మరి నీ మనసు నువ్వు ప్రశ్నించాలి కదా. నువ్వు పొందుదాం అనుకున్నావు కదా, నువ్వు హృదయంలో ఉన్న వస్తువుని పొందాలనుకున్నప్పుడు ఆ పక్కనట్లకి ఎందుకు వస్తుంది నీకు అని నువ్వు బోన్లో పెట్టాలి కదా. దాన్ని బోన్లో పెట్టి ఆరా తీయాలి కదా. ఆరా తీసి అప్పుడు నెమ్మదిగా హృదయంకి ఆయన వాక్యం పట్టుకుని వెళ్ళటం. అలా వెళ్తున్నాం అనుకో, వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా స్వాధీనంలోకి వచ్చేస్తుంది, స్వాధీనంలోకి వస్తుంది. అలా స్వాధీనంలోకి తెచ్చుకో. ఇంకా సాధన అంటే ఇంక అంతే కదా, ఇంకా మామూలుగా కూర్చుని చేసి ఇది కాదు కదమ్మా. అదే బుద్ధుడు అన్నట్టు అదే మనసుని మచ్చిక చేసుకోవడం, అంటే అది విజృంభించేసి ఉంది కదా. అంటే జ్ఞానులు ఆ చైతన్యం అయి ఉన్నారు, మరి మనకి చైతన్యాన్ని కప్పేసి అంటే సూర్యుడికి మబ్బు అడ్డొచ్చినట్టు మరి మబ్బు కింద మనసు అహంకారం అజ్ఞానం అడ్డొచ్చేసింది కదా. ఈ అడ్డుని తొలగించుకోవడానికి మరి చైతన్యం తాలూకు స్మృతి, చైతన్యం తాలూకు టచ్ మనకి లేకుండా మనం అటువైపు వెళ్ళలేము. కాబట్టి ఒక గురువు, అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అని, ఒక గురువు వచ్చి లైట్ వేస్తేనే చీకటిలో నుంచి చీకటి పోతుంది, లైట్ వెయ్యగానే చీకటి పోతుంది. అంటే ఇందాకన్నట్టు అడ్రస్ ఏది, హైమ్ అడ్రస్ ఏది అంటే ఇదే ఇల్లు అంటే ఎలాగో అలాగే లైట్ వేయగానే చీకటి లేదు, చీకటి కంటూ అస్తిత్వం లేదు. లైట్ రావడం, చీకటి అదృశ్యం అయిపోవడం ఒకేసారి జరిగిపోతాయి. అలా చైతన్యం సమక్షంలో ఎప్పుడైతే జీవుడు సమక్షంలో కూర్చుని ఉన్నాడో, ఆ చైతన్యం తాలూకు ఎప్పుడైతే అనుభూతి మనకు వచ్చిందో, ఈ మబ్బులు విడతాయి ఆయన హోలీ ప్రెజెన్స్లో. మబ్బులు విడినప్పుడు ఆ చైతన్యానుభవం మనందరికీ కలిగిందే. మనందరం కూడా నిరంతరము, అంటే ఏదో నెలకో 4 నెలలకు ఒకసారి దర్శనం కాదు కదా మనకి. ఇంచుమించుగా 360 రోజుల్లో మీరు ఎస్పెషల్లీ జిన్నూరు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం మీ భక్తులు అయితే ఇదిగో మన అట్టకట్ల, మనకి వీళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇంచుమించుగా ప్రతిరోజు రావడం వల్ల ఆ చైతన్యం శక్తి దగ్గర అలాగ కూర్చుని వినగా ఆయన ప్రేమ మనకు అంది, ఆయన ట్రూత్ మనకి గ్లిమ్సెస్ అందజేసి అక్కడ ఉండేలా మనకి మళ్ళీ బోధ చేసి, మనం ఏదైతే మనసుని మచ్చిక చేసి తిరిగి తీసుకొద్దాం అనుకుంటున్నారో ఆయన మచ్చిక చేయించేసి హోంవర్క్ యాక్చువల్గా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఇప్పుడు హైమంటి కంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అయిపోయింది అది. ఎందుకు అంటే అలా అంటే ఇప్పుడు చైతన్యం ఫస్ట్ మనం బుక్ చదివినప్పుడే భగవాన్ ఏదైతే చెప్పాడో నాన్నగారు అదే కదా, భగవాన్ స్టేట్ ఏదైతే ఉందో అదే నాన్నగారు కదా, అదే మనమని కూడా చెప్పారు కదా. వాళ్ళకి తెలియడం, మనకి తెలియకపోవడానికి అడ్డు ఈ మబ్బు, ఈ అహంకారం, ఈ నేననే భావన, దీనికి వచ్చే తలంపులు, దీన్ని తీసేసుకుంటే అది మనం అని అవగాహన రావడం, ఆ విచక్షణ రావడం, దాన్ని అనాలిసిస్ చేయడం, మనసు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మచ్చుకు చేసి ఎలా తెచ్చుకోవాలో అని సరదాగా, అంటే నిరంతరము ఇంజిన్ని విడిచిపెట్టకుండా ఉన్న పెట్టి.
ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్ నుంచి విడిపోయాయనుకోండి, ప్రయాణం సాగదు. సో అంటే నిరంతరం జరగని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కాసేపు ఇంజిన్కి తగిలించలేకపోతే ఎలా ఉందో అలాగ స్తంభించి ఉంటాం అనమాట. అంటే ఆ మాయలో తిరుగుతూ ఉంటుంది మనసు. అయ్య బాబు ఇదేంటి, ఆయనకి లింక్ అయ్యి ఉంటే మాయ మనల్ని బయటికి ఇలా తీసుకెళ్ళిపోదు కదా అన్నప్పుడు మళ్ళీ అయిపోబోయే అని ఆయన పట్టుకున్నప్పుడు మళ్ళీ లింక్ తెలుస్తూనే ఉంటుంది. ఇందాక అంటే మీరు లింక్ అన్నమాట చాలా అద్భుతంగా ఉంది. లింక్ వదిలిపెట్టద్దు. ఇంజిన్కి పెట్టి కంపార్ట్మెంట్ తగిలించి ఉంటే ఎలా అయితే ప్రయాణం సాఫీగా వెళ్ళిపోతుందో, మనసు నిరంతరం ఆ చైతన్యాన్ని గురువుని పట్టుకుని, బయటున్న గురువు పుష్ చేస్తాడు, లోపలున్న గురువు పుల్ చేస్తాడు. ఈ రెండింటికి మనం ఎప్పుడు దొరుకుతాము అంటే మనం రిసెప్టివ్గా ఉన్నప్పుడు. అంటే ఆంటీ అన్నట్టు నిరంతర ఇంకా నిశ్చయమైన విశ్వాసం. అంటే ఇంక ఎంత విశ్వాసం అంటే ఇంక నిజంగా ఆయన తప్ప ఇంకెవరిని విశ్వసించాలి? భగవంతుణ్ణి కాకపోతే మాయని ఎలా విశ్వసిస్తాము? మాయపోని బయట ఉందా? నేననే రూపంలోనే ఉంది. ఆయన్ని విశ్వసిస్తే ఇక్కడ హృదయంలో అది మీరు అన్నట్టు ఇందాక అత్యంత సమీపంగా నేను ఉన్నాను, నీ శరీరం కన్నా, నీ ఇంద్రియాల కన్నా, నీ మనసు కన్నా, నీ బుద్ధి కన్నా, నీ శ్వాస కన్నా నేను దగ్గరగా నేను ఉన్నాను అని, ఇది నిజం అని రూఢీ చేశారు. అసలు అన్నిటికన్నా దగ్గరగా ఉన్నది అది. ఇది ఏది నేను కాదు ఇది నేనని నేను బయటికి రావాలని చెబుతోంది. ఆయనేమో అన్నిటికన్నా నేనే సమీపంగా ఉన్నాను. అసలు నా రూపం నీ రూపం ఒకటే, రెండు వేరు కాదు అని చెప్పారు. అదిగా మనం ఉండాలి అనే తపన, చైతన్యంగా మనం ఉన్నాం కానీ మనసుగా కాదు. ఈ మనసు మాయ చేస్తోంది, వెళ్ళిపోతోంది. కానీ వెళ్ళిపోయే మనసుని ఆగదు. చైతన్యంగా మనం ఉండామంటే కుదరదు కాబట్టి దాన్ని మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోకపోతే మాట ఎందుకు? కాబట్టి ఇంకా అల్లరి పిల్లోడు నయం. ఇంకా మరి కోతితో పోల్చారు కదా నాన్నగారు. కోతి నిప్పులు తొక్కింది, సారా తాగింది, మరి దాన్ని అదుపులోకి ఎలా తెస్తారు? అంచేత ఈశ్వరుడితో అనుసంధానం లేకపోతే అది రాదు. ఈశ్వరుడితో అనుసంధానం కలిపి దాన్ని మచ్చిక చేసుకుని ఆ మచ్చిక చేసుకోవడం లింక్ తెక్కండి అని చెప్పారు. ఎక్సలెంట్ ఆంటీ, సూపర్. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. అంటే నాన్నగారు ఫస్ట్ నేను జిన్నూరు ఫస్ట్ టైం రావడం. నాన్నగారు అప్పటికే చాలా ఇయర్స్ నుంచి పరిచయం. జిన్నూరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు హైమాంటి వాళ్ళ ఇంటికి పంపుతూ నువ్వు హైమాంటి, నేను నాన్నగారి దగ్గర ఉండి వెళ్ళిపోవడం. కానీ ఒకే ఒక వ్యక్తిని నాన్నగారు నాకు మెన్షన్ చేశారు. అమ్మ నువ్వు వెళ్ళిపోతూ హైమగారి ఇంటికి వెళ్ళి కాసేపు హైమతో గడిపి అప్పుడు సత్యనారాయణ రాజు గారు నిన్ను వెళ్ళి ట్రైన్ ఎక్కించేస్తారమ్మా. అంటే జ్ఞానపరంగా ఒక గురువు దొరకడం, జ్ఞానం పరంగా అనుభూతులు కలగడం, ఆ ప్రాసెస్లో నన్ను నేను తొలగించుకునే ప్రాసెస్లో నాన్నగారు నాకు ఒకరిని సూచించారు ఫస్ట్ అంటే అది హైమంటి. నేను చాలా హ్యాపీగా గర్వంగా చెబుతున్నాను ఈ మాట. అండ్ ఈరోజు సత్సంగం ఆవిడ అంటే ఎంత నిరూపించారంటే దాన్ని, అంటే చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం సబ్జెక్టు, చాలా క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటాము. ఇంకా హోమే నాకు పాలకొల్లు ఈజ్ హోమ్. జిన్నూరు ఎంత హోమో పాలకొల్లు అంత హోమ్. ఎందుకంటే నాన్నగారు గైడ్ చేసిన ఇల్లు కాబట్టి అని. తర్వాతే స్వప్న వింటే కొడుతుంది కానీ అయితే. సో అలా పంపడమే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సత్సంగం అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచో ఒక్కరోజు కూడా మానకుండా వాళ్ళ ఇంట్లో సత్సంగం జరుగుతుందమ్మా. అంటే సత్సంగం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక హోలీ ప్రెజెన్స్ గురువు అయితే గురువు సబ్జెక్ట్ని కరెక్ట్గా అవగాహన చేసుకుని అందుకుని దాన్ని అభ్యాసం చేసి ఆచరణలో పెట్టుకుంటూ, అంటే మనకి చేయూతనివ్వడానికి ప్రతిరోజు సత్సంగం ఉన్న ఇల్లు అంటే అసలు మనకి నిత్య కళ్యాణం. అంటే ఆ రూపం ఉన్నా లేకపోయినా, ఏ రూపం ఉన్నా లేకపోయినా ఆ చైతన్యం ఎలాగా అంటే ఎవరి ద్వారా అది అందచెయ్యాలో అంటే ఎక్కడా కూడా మనం గైడెన్స్ మిస్ అవ్వడానికి ఆస్కారమే లేకుండా, శరీరంతో సంబంధం లేకుండా నేను ఎప్పటికీ ఉంటాను, నీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను, నీ హృదయంలో నుంచి ఇస్తూ ఉంటాను, బయట నుంచి ఇస్తూ ఉంటాను, నేను అక్కడికి చేరే వరకు నేను విడిచిపెట్టను అని చెప్పి అంత హామీ ఇచ్చి తీసుకెళ్తున్నారు అంటే అద్భుతం. అంటే భిన్నంగా లేవు. అందుకే అసలు వర్క్ అంతా నేను అంటే ఆయన చేసేసారు, వర్క్ అంతా చేసేసారు, నిలబెట్టుకోవడం ఇదే అంటే వర్క్ అంతా చేసేసారు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.